భారతదేశంపై మంగోలియన్స్ దండయాత్ర ఎవరి కాలంలో స్టార్ట్ అయింది? మంగోలియన్స్ భారతదేశంలో మంగోలియన్స్ దండయాత్ర ఎవరి కాలంలో స్టార్ట్ అయింది అన్నప్పుడు 1221 సంవత్సరంలోని ఈ భారతదేశాన్ని నార్త్ ఇండియాని ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తున్నారు. ఢిల్లీ సుల్తాన్లోని ఇల్తుత్మిష్ లేదా ఇల్తుత్మిష్ ఈ ఇల్తుత్మిష్ కాలంలోని మంగోలియన్స్ యొక్క దండయాత్ర అనేది భారతదేశం మీద జరిగింది. మరి మంగోలియన్ నాయకుడు ఎవరు తిరుగుబాటు చేశారు భారతదేశం మీద కన్నప్పుడు చెంగిజ్ ఖాన్ మంగోలియా దేశానికి చెందిన వ్యక్తి. ఇతను ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారని చదువుతారు. మరి చెంగిజ్ ఖాన్ దండయాత్ర భారతదేశం పైన ఎప్పుడు జరిగిందన్నప్పుడు 1221లో జరిగింది. సో ఎవరి కాలంలో జరిగిందన్నప్పుడు ఇల్తుత్మిష్. సో జరగడానికి కారణం ఏంటంటే ఇతను మంగోలియా దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ సెంట్రల్ ఏషియా మధ్య ఆసియాకి చెందిన జలాలుద్దీన్ అనే వ్యక్తి ఈ మంగోలియన్ దేశానికి జరిగే వ్యాపారాన్ని ఆపేయడం వల్ల ఈ మంగోలియన్ నాయకుడు జలాలుద్దీన్ పైన తిరుగుబాటు చేసుకుంటూ వచ్చాడు. అలా జలాలుద్దీన్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి లాహోర్కి రావడం జరిగింది. లాహోర్నప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారంటే యాల్డజ్ జలాలుద్దీన్కి ఆశ్రమం కల్పించాడు. ఆ యాల్డజ్ పైన చెంగిజ్ ఖాన్ దండయాత్ర జరిగింది. మరి అక్కడి నుంచి ఎస్కేప్ అయిన జలాలుద్దీన్ భారతదేశంలోకి వచ్చాడు. భారతదేశం ఎవరు ఆశ్రమం అడిగాడంటే ఇల్తుత్మిష్ ఎవరికి ఆశ్రమం కల్పించలేదంటే జలాలుద్దీన్. సో కల్పించకపోవడం వల్ల కొంత అదృష్టం కలిసి వచ్చింది ఎవరికంటే ఇల్తుత్మిష్. ఎందుకంటే చెంగిజ్ ఖాన్ దండయాత్ర అనేది భారతదేశం లోపల వరకు జరిగింది, కానీ అతని రాజ్యం మీద దండయాత్ర చేయలేదు. కారణం ఏంటంటే ఇతనికి ఆశ్రమం కల్పించలేదు. అదే టైంలో ఇతని యొక్క ఆరోగ్యం బాగోక ఇతని యొక్క ప్రయాణం తిరిగి వెనక్కి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలోని మంగోలియన్ దండయాత్ర అనేది ఎవరి కాలంలో జరిగిందంటే ఇల్తుత్మిష్. చేసిన వ్యక్తి ఎవరంటే చెంగిజ్ ఖాన్.